నకిలీ డోనర్ పాస్ పుస్తకాల తయారీ కుంభకోణంలో ఇప్పటి వరకు 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ కుంభకోణాన్ని అనతి కాలంలోనే పోలీసులు ఛేదించారు. నకిలీ టికెట్ల కుంభకోణం దర్యాప్తుపై మరింత సమాచారం తిరుమల సిఐ వెంకట్రవి ఈటీవీ ఆంధ్రప్రదేశ్తో పంచుకున్నారు. డోనర్ పుస్తకాలపై ఇటీవల చోటు చేసుకున్న భారీ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు తిరుమల సిఐ రవి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ డోనర్ పాస్ పుస్తకాలపై చోటు చేసుకున్న ఈ కేసుని ఎలా ఛేదించారు? దీంట్లో ఎంతమంది పాత్రదారులు ఉన్నారు? దీంట్లో సుమారు ఇప్పటి వరకు 13 మంది దాకా అరెస్ట్ అయ్యారు. ఇంకా ఒక 10 మంది దాకా పరారీలో ఉన్నారు. దీంట్లో ఫస్ట్ 2017 మార్చి నెల 11వ తేదీన టీటీడీ డోనార్ L2 దర్శనం బ్రేక్ పోయేటప్పుడు అక్కడ స్కానింగ్లో బయటపడిన విషయం ప్రకారము ఒక 23 మంది నకిలీ డోనార్ పాస్ పుస్తకాల హోల్డర్స్ దర్శనానికి వెళ్తుంటే పట్టుబడ్డారు. వెంటనే ఆ స్కానింగ్ సిబ్బంది ఏవిఎస్ఓకి చెప్పడం, ఏవిఎస్ఓ గారు పోలీసులకు ఇంటిమేషన్తో ఈ 23 మందిని మనం అదుపులో తీసుకుని భక్తులను విచారించగా వాళ్ళు చెప్పడంలో మాకు వెంకటరమణ అనే వ్యక్తి ఈ టికెట్స్ ఇచ్చాడని చెప్పడం, వెంకటరమణను ఇమ్మీడియట్గా విచారిస్తే పవన్ అనే వ్యక్తి ఇచ్చాడని చెప్పడం, పవన్ అనే వ్యక్తిని కొంచెం లేటుగా మనం పట్టుకోవడం వల్ల దీన్ని కరణం వేణుగోపాల్ అనే బీదర్కి చెందిన వ్యక్తి 2014 నుంచి తిరుపతిలోనే ఉన్నాడు. అతను చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పడం జరిగింది. మేము ఈ డోనార్స్ L2 ఓటీపీ సిస్టమ్ పెట్టిన తర్వాత ఒక 22 రోజులు శ్రమపడి మళ్ళీ ఈ బార్ కోడింగ్ను కూడా డీకోడ్ చేయడము అట్లా మేము తయారు చేశామని చెప్పి, ఈ వ్యవస్థలో కూడా ఒక 50 మందిని పంపించామని, వన్ టైం పాస్వర్డ్ బ్రేక్ దర్శనంలో కూడా. అయితే అంతకుముందు 2014 ఆగస్టు నెల తర్వాత కొంతమంది ఐఏఎస్ లెటర్ హెడ్స్తో మేము దర్శనాలు సంపాదించే వాళ్ళమని, మళ్ళీ జేఈఓ ఆఫీస్ నుండి అక్కడికి ఏ ఆఫీసర్ అయితే టికెట్ పెడతారో ఆఫీసర్కి మెసేజింగ్ సిస్టమ్ ఒకటి టీటీడీ ప్రవేశపెట్టడం వల్ల ఆ సిస్టంలో కూడా వాళ్ళు కొంచెం శాంక్షనింగ్ కావడం తక్కువ అయిపోవడం వల్ల డోనార్ పాస్ పుస్తకాలు అయితే ఈజీగా వెళ్ళొచ్చు. 10 లక్షల డోనార్కు ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఆ కంపెనీ ఒక 15 మందిని వాళ్ళు ప్రమోట్ చేయొచ్చు దర్శనానికి. ఆ డోనార్ పుస్తకం వాళ్ళు డోనార్ ఆఫీసుకు వెళ్ళనవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా డోనార్ పాస్బుక్ వాళ్ళు ప్రమోట్ చేసిన 5 మంది పేర్లు వాళ్ళ లెటర్ హెడ్తో ఇస్తే డైరెక్ట్గా వైకుంఠం 1 దగ్గర ఐడి ప్రూఫ్ చెక్ చేసి లోపలికి పంపడం జరుగుతుంది. ఆ విధమైన లొసుగును వాళ్ళు కనిపెట్టి సంవత్సరానికి 15 మందిని 80 పుస్తకాలు వాడడం జరిగింది. టీటీడీ ప్రవేశపెట్టిన ఓటీపీని బ్రేక్ చేయడానికి మళ్ళీ ఒక 20 డేస్ టైం తీసుకొని దాన్ని కూడా వేయడము, తయారు చేయడము, దాని ద్వారా కూడా ఒక 50-60 మంది భక్తులను పంపడము, చివరగా అది కూడా స్కానింగ్లో పట్టుబడడం వల్ల ఈ కుంభకోణానికి ఇక్కడికి తెరపడింది. 80 పాస్ పుస్తకాలను అవసరాలను బట్టి, అంటే పార్టీస్ దొరికేదాన్ని బట్టి వాటిని రాసుకోవడము, దాన్ని అన్నదానం డిప్టీఓ, గో సంరక్షణ డైరెక్టరు వీళ్ళ సంతకాలన్నీ ఫోర్జరీ చేసి అట్లాగే జేఈఓ గారి సంతకాన్ని ఒక ఒరిజినల్ పాస్ పుస్తకం నుంచి స్కాన్ చేసుకుని దాన్ని ట్యాబ్ ద్వారా కలర్ జిరాక్స్ ద్వారా దాన్ని స్టాంపులను అన్నింటినీ యథాతథంగా పెట్టడం వల్ల వీళ్ళకి చాలా ఈజీగా పని అయిపోయింది. దీంట్లో 4,000 రూపాయల టికెట్ అని ఒక్కొక్కరికి 4,000 రూపాయల టికెట్ అని 5 మంది పోతే 20,000 రూపాయలు వసూలు చేసుకునేవాళ్ళు. ఎటువంటి టికెట్ చెల్లించకుండా టీటీడీకి ఫ్రీగా డోనార్ పాస్ పుస్తకంలో వెళ్ళడం జరిగిందనమాట. దీనివల్ల టీటీడీకి నష్టం కలిగిందని మేము భావిస్తాం. మొత్తం అంటే బయట దళారులే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులు కూడా వీరికి సహకరించారని అంటున్నారు. మొత్తం ఎంతమంది వరకు కూడా ఉద్యోగులు వీరికి సహకరించారు? మనకు సహకరించింది ఒకరి పేరే వాళ్ళు ఇంతవరకు చెప్పారు. దాన్ని కూడా మనం వెరిఫై చేయాల్సి ఉందండి. శాంక్షనింగ్ చేసినప్పుడు కానీ ఏమన్నా వాళ్ళ పాత్ర ఉందా అనేది వాళ్ళు ఇంతవరకు ఒకరి పేరే చెప్పారు. అంటే 2014లో మనకు పెట్టిన లెటర్స్ను ఒకసారి మనము తీసుకుని పరిశీలించిన తర్వాత ఇంకా ఎవరెవరు ఉన్నారనేది తెలుస్తుంది. కెమెరామెన్ చంద్రశేఖర్తో రుత్విక్, ఈటీవీ న్యూస్, తిరుమల.